అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఈ నడుము నొప్పితో బాధపడి, అంటే నడుము నొప్పికి గల కారణం ఎక్కువగా ఈ డిస్క్ ప్రాబ్లమ్ అంటారు. డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ అంటుంటారు. వీళ్ళకి దాన్నే మనము సయాటికా అని కూడా అంటుంటామట. అంటే నడుము నొప్పితో పాటు కాలు గుంజడాన్ని సయాటికా అంటుంటాము. ఈ పేషెంట్‌తో ఎవరైతే బాధపడుతూ మా క్లినిక్‌లో వచ్చేవాళ్ళు ఎక్కువగా ఈ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో, అంటే మేమిచ్చే ఇంజెక్షన్స్ ద్వారా ఎలా తగ్గుతుంది అనేది ఎక్కువగా వాళ్ళు అడుగుతుంటారు. అంటే ప్రధానంగా వాళ్ళు అడిగే క్వెషన్ ఎలా ఉంటుందంటే, సార్ ఇంజెక్షన్ వల్ల ఏదైతే డిస్క్ అనేది బల్జ్ అయింది కదా! ఆ బల్జ్ అయిన డిస్క్ మళ్ళా లోపలికి వెళ్తుందా అనేది వాళ్ళు ఎక్కువ మంది పేషెంట్స్ క్వెషన్స్ ఎక్కువగా అడుగుతుంటారన్నట్టు. అసలు దీని గురించి మీకు వివరించాలని ఈరోజు చేసేది వీడియో ప్రధానంగా. అసలు ఇంజెక్షన్ చేయగానే డిస్క్ బల్జ్ అనేది లోపల వెళ్తుందా? అసలు వెళ్ళదా? అసలు పెయిన్ అనేది ఎలా తగ్గుతుంది? అసలు ఎటువంటి మెడిసిన్స్ ఇక్కడ అంటే ఎలా చేస్తాము అనే దాని గురించి ఈరోజు మీకు వివరిస్తాను. అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్స్ ఎస్పెషల్లీ మన దగ్గర ఈ పెయిన్ మేనేజ్మెంట్‌లో ఈ సయాటికా ప్రాబ్లమ్, అంటే ఈ సయాటికా ప్రాబ్లమ్ కావచ్చు, సర్వైకల్ స్పాండైలోసిస్, సర్వైకల్ అంటే నెక్‌లో ఉండే డిస్క్‌లు బల్జ్ అయిన వాళ్ళు కావచ్చు. వీళ్ళకంతా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో అసలు వీళ్ళకి ఈ డిస్క్‌లు ఏ ప్లేస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బల్జ్ అయ్యింది అంటే, సాధారణంగా నడుములో మనకి బల్జ్ అయితే లంబార్ అంటుంటాము. నడుముని ఎక్కువగా మనం చూసేది L4 అండ్ L5 లెవెల్‌లో ఎక్కువగా డిస్క్ అనేది బల్జ్ అవుతుంటుంది. దాని తర్వాత వీళ్ళకి L5 అండ్ S1 మధ్యలో ఎక్కువగా ఈ డిస్క్స్ బల్జ్ అవుతుంటుంది. ఈ 2 ప్లేసుల్లో ఎక్కువగా డిస్క్ బల్జెస్ ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. అదే మెడలో తీసుకున్నట్లయితే మనకి నెక్ పోర్షన్‌లో ఈ నెక్‌ని మనం ఇంగ్లీష్‌లో సర్వైకల్ అంటుంటాము. అందుకనే ఈ సర్వైకల్‌లో ఉండే వాటిని దాంట్లో 7 వెన్నుపూసలు ఉంటుంది. C1 నుంచి C7 వరకు. ఇక్కడ మనకి ఎక్కువగా ఈ డిస్క్‌లు C5, C6 లెవెల్‌లో కానీ అండ్ C6, C7 లెవెల్‌లో గాని వీళ్ళకి డిస్కులు ఎక్కువగా బల్జ్ అవుతుంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనము ఎంఆర్ఐ అనేది అడ్వైస్ చేస్తుంటామన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోవర్ బ్యాక్ ఉంది. లోవర్ బ్యాక్‌తో పాటు వాళ్ళకి కాళ్ళు గుంజడం అనేది చూస్తుంటాం. వాటినే సయాటికా అంటుంటాము. అటువంటి వారికి అసలు ఏ లెవెల్‌లో వీళ్ళకి డిస్క్ అనేది బల్జ్ అయింది, అసలు ఎంత తీవ్రత ఉంది, ఎంత ఒత్తిడి ఉంది, అవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళకి ఫస్ట్ మనం ఎంఆర్ఐ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తామన్నట్టు. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్‌లో మనకి క్లియర్‌గా అసలు ఈ డిస్క్ అనేది ఏ లెవెల్‌లో వీళ్ళకి బల్జ్ ఉంది, అసలు ఎంత తీవ్రత ఉంది, అసలు సెంట్రల్ అంటే ఈ డిస్క్ బల్జ్ అనేది కూడా వీళ్ళు రకరకాలుగా ఉంటుంది. అంటే ప్రధానమైన నరం ఏదైతే స్పైనల్ కార్డ్ అంటుంటామో దాని మీద సెంట్రల్‌గా అవుతుంటే సెంట్రల్ డిస్క్ అంటుంటారు. అదే కాకుండా ఇవి కాళ్ళకి వచ్చే నరాల మీద ఒత్తిడి ఉంటే దాన్ని పారాసెంట్రల్ డిస్క్స్ అంటుంటారు. ఒక్కోసారి ఫొరామినల్ కంప్రెషన్స్, అంటే రకరకాలుగా ఆ డిస్క్ ఎటువైపు జరిగింది అనే దాన్ని బట్టి మన నామోక్లేచర్ మారుతుంటుందన్నట్టు. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్‌లో ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది కాస్త బయటకి వచ్చి బల్జి ఈ నరాన్ని ప్రెస్ చేయడం ఏదైతే జరుగుతుందో, అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ఈ పెయిన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అసలు మనకి డిస్క్ అనేది నిర్మాణం చూసినట్టయితే ఈ డిస్క్ అనేది ఒక మెత్తటి రబ్బర్ లాంటి స్ట్రక్చరు. దానికి ఔటర్ లేయర్ అనేది చాలా టఫ్ స్ట్రక్చర్ ఉండి లోపల జెల్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం న్యూక్లియస్ అంటుంటాం. ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అయినప్పుడు ఈ లోపల ఉండే ఏదైతే న్యూక్లియస్ జెల్ లాంటి సబ్స్టెన్స్ మెల్లగా లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ జెల్ వచ్చి మనకి ఈ నరాన్ని ప్రెస్ చేయడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళకేమవుతుందంటే మెకానికల్‌గా డిస్క్ బయటకొచ్చి ఒత్తిడి చేయడం ఒకటి కారణము నొప్పి రావడానికి. అది కాకుండా ఎప్పుడైతే జెల్ లీక్ అవ్వడం వల్ల ఆ సర్టెన్ ఏరియాలో వాళ్ళకి ఈ కమిలిపోవడం అంటుంటాం తెలుగులో. దాన్నే మనం ఇంగ్లీష్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటుంటాం. ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటదన్నట్టు. ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేదాన్ని మనం తెలుగులో మనకి కమిలిపోవడము, వాపు రావడము, ఇట్లా రెడ్‌గా అయిపోవడం అనేది ఎక్కువగా మనం తెలుగులో చెప్తుంటాము. సో, ఎప్పుడైతే ఆ ఇన్‌ఫ్లమేషన్ ఆ పర్టిక్యులర్ ఏరియాలో డిస్క్ ఎక్కడైతే బయటకొచ్చిందో అక్కడ ఆ ప్రదేశంలో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుందన్నట్టు. ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ అనేది రావడం వలన ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్‌గా డిస్క్ వెనక భాగానే ఏదైతే నరం ఉంటుందో దాన్ని స్పైనల్ కార్డ్ అంటుంటాము. ఈ స్పైనల్ కార్డ్ ఈ నరం ఏమవుతుందంటే ఇన్‌ఫ్లమేషన్ మూలాన
అది మెల్లమెల్లగా వాపు అనేది స్వెల్లింగ్ అంటారు దాన్ని, వాపు క్రియేట్ అవుతుంటుంది. అంటే ఆ నరం ఉబ్బడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే నరము ఉబ్బడం జరుగుతుంటుందో, వాపు వస్తుందో, ఈ నరం చుట్టూ మనకేందంటే బోనీ ఆర్చ్ అంటారు. అంటే దాన్నే స్పైనల్ కెనాల్ అంటారు. ఈ స్పైనల్ కెనాల్ ఉండడం వల్ల ఈ మెల్లమెల్లగా వాపు రావడం వల్ల ఈ నరం మీద ఇంకా ప్రెషర్ అనేది పెరిగిపోతుంటుందన్నట్టు. సో, ఎప్పుడైతే వీళ్ళకి ఈ వాపు మూలాన ప్రెషర్ ఇంకా పెరిగిపోతుందో, అప్పుడు వీళ్ళకి ఈ పెయిన్ తీవ్రత అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే పెయిన్ మేనేజ్మెంట్‌లో ఎక్కడైతే ఈ వీళ్ళకి ఈ డిస్క్ బల్జ్ అయిందో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనము ఈ ఆపరేషన్ థియేటర్‌లో ఈ చిన్న ఇంజెక్షన్స్ ద్వారా, అంటే లైవ్ ఫ్లోరోస్కోపీ అంటారు. అంటే ఎక్స్‌రే టైప్ ఆఫ్ మెషిన్స్ ఉంటది. ఆ మెషిన్స్‌ని ఉపయోగించి మనం ఎగ్జాక్ట్‌గా ఏ ప్లేస్‌లో ఈ డిస్క్ అనేది బయటకొచ్చిందో ఆ ప్లేస్‌లో మనము ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి మెడిసిన్స్ అనేది ఇస్తామన్నట్టు. ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది ఇది తగ్గిపోతదన్నట్టు. ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గగానే వాళ్ళకి పెయిన్ తగ్గడం అనేది ఎక్కువగా మనం గమనిస్తుంటాము. దాని తర్వాత ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ తగ్గగానే నరం మీద వాపు కూడా స్లోగా క్రమేణా తగ్గిపోతూ ఆ నరం మీద ప్రెషర్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మనం బయటకొచ్చిన డిస్క్‌ని మాత్రం మళ్ళా తిరిగి యథాస్థితికైతే ఇంజెక్షన్స్ వల్ల అయితే వెళ్ళదండి. కాకపోతే మనం ఇక్కడ చేసే ఇంజెక్షన్ మూలాన వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ తగ్గినప్పుడు మన ఏదైతే బాడీ మెకానిజం, ఏదైతే ఇమ్యూన్ మెకానిజం అంటారో దాన్నే మన ఇంగ్లీష్‌లో ఫాగోసైటిక్ మెకానిజం అంటారు. ఈ ఫాగోసైటిక్ మెకానిజం అనేది యాక్టివేట్ అయ్యి ఈ బయటకొచ్చిన డిస్క్ ఏదైతే ఉందో దానిని రీమోడలింగ్ చేస్తూ ఉంటారు. అంటే రీమోడలింగ్ కావచ్చు, రీస్ట్రక్చర్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎస్పెషల్లీ అది 1 ఇయర్ కావచ్చు, కొంతమందిలో 2 ఇయర్స్ కావచ్చు, కొంతమందిలో 5 ఇయర్స్ కావచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మెల్లమెల్లగా ఈ డిస్క్ అనేది రీమోడలింగ్ అనేది జరుగుతుంటుంది. అది ఎక్కువగా మనకి ఇక్కడ ఇంజెక్షన్ చేయడం వల్ల మనం ఈ ఫాగోసైటిక్ మెకానిజం అనే దాన్ని మనం ఇనిషియేట్ చేయడానికి ఎక్కువగా వీలవుతుందన్నట్టు. అది ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్‌లో మనం చేసే ఇంజెక్షన్ వల్ల పెయిన్ తగ్గడం ఒకటి, ఆ వాపు తగ్గడం ఒకటి, అదే గాకుండా ఈ రీమోడలింగ్‌కి కావాల్సిన అనుకూలతను మనము ఇక్కడ ఏర్పరుస్తామన్నట్టు. అదే అండి ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఇటువంటి అనుమానాలు ఉంటదో, ఇంజెక్షన్ ఇవ్వగానే డిస్క్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతది అని అనుకుంటే మాత్రం అది ఇమ్మీడియేట్‌గా వెళ్ళదండి. అది కొంతకాలం పడతది. కాపోతే మీరు ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల డెఫినిట్‌గా మీకు ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ వాపు తగ్గడం వల్ల వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ అంటాము. ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గడం వల్ల వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ యొక్క బాడీ ఏదైతే ఉందో మెకానిజం, ఈ ఫాగోసైటిక్ మెకానిజం అనేది అక్కడ యాక్టివేట్ అయ్యి బయటకొచ్చిన డిస్క్‌ని మళ్ళా రీమోడలింగ్ అనేది చేసేదానికి వీలవుతుందండి. ఇదండి ఈరోజు టాపిక్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.